కలువరి కీర్తనల పుస్తకం 23వ అధ్యాయంలో ఎలా ఉంటుంది అని అంటే, జాగ్రత్తగా వినండి. ఇది మీ బైబిల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ కలువరి కీర్తనల పుస్తకంలో ఇలా ఉంటుంది. డాష్ నా కాపరి, నాకు ఏమీ తెలియదు, పచ్చనొట్ల కోసం ఆయన నన్ను పీడిస్తుంటాడు, శాంతికరమైన శాపములతో నన్ను హింసిస్తూ ఉంటాడు, నా ధనమునకు ఆయన కనిపెట్టుకో ఉంటాడు, నా దశమ భాగమును బట్టి నూనె బాటిళ్లతో నన్ను వంచుతూ ఉంటాడు, కాజేసిన భూముల్లో ఆయన నివసించును కనుక ఏ అపాయానికి భయపడు, బౌన్సర్లు ఆయనకు తోడైంది, నీ క్రెడిట్ కార్డులు పేటిఎం ఆయన ఆదరించు, స్మార్ట్ ఫోన్లో సెల్ఫీల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు, ఎపిసోడ్ స్పాన్సర్షిప్తో నా తల ముంచి ఉన్నావు, నా జేబు ఖాళీ అయి ఉన్నది. ఏంటి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. నేను బ్రతుకు దినములన్నీ డాష్ శాపములే నా వెంట వచ్చిన, అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం చేయను. ఇది ఈరోజు మనకున్నటువంటి కలువరి కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయం. అయితే దీనికి ఒక దాన్ని ఏమంటారు, వ్యాపార ప్రకటన కూడా ఉంది, లేదా వాణిజ్య ప్రకటన. ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము MP3 రూపంలో కూడా మీకు లభిస్తుంది. దీని వల్ల కేవలం ₹5. అయితే ఈ ₹5 ఉన్నటువంటి MP3 మీరు ₹9,999 ఉన్న స్మార్ట్ ఫోన్లో మాత్రమే దైవజనుడు చేతుల నుంచి ప్రార్థించి ఇస్తాడు. అది మీరు కొనుక్కోగలరు. మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అని అంటే, ఆ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులలో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు. ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు 50% డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది. సెల్ఫీకి 50% డిస్కౌంట్. కేవలం ₹10,000 మీరు మా ప్రోగ్రామ్కి ఇస్తే చాలు, 50% డిస్కౌంట్తో మీకు ఫోటో కూడా ఇస్తాం. ఇది మిషనరీ కాదు, ఇది మిషనరీ కాదు. పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుండేది. మిషనరీ అంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి, అవతలి వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు.